కంప్యూటర్స్ లో ఏ డొమైన్ తీసుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్ మ్యాప్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏమేం కావాలి, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి, అదర్వైజ్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఏమైనా కావాలా, అదర్వైజ్ ఎనీ లాంగ్వేజ్, ఎనీ డేటాబేస్, ఇది మీరు కరెక్ట్ గా ప్లాన్ చేసుకొని వేసుకుంటే ఏదైనా సరే మనకు పర్ఫెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇన్ దట్ వే టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ డెవాప్స్. డెవాప్స్ కి మీకు ఎలాంటి రోడ్ మ్యాప్ కావాలి, ఏమేమి నేర్చుకోవాలి, ఇవన్నీ ఒక చిన్న ఎక్స్ప్రెషన్ స్టార్ట్ చేద్దాం. ఆఫ్టర్ దట్ వీ కెన్ స్టార్ట్ ద క్లాసెస్ ఆఫ్ ద డెవాప్స్. We are going to discuss all these topics today. Now let us start the class. Good morning students, welcome back to our channel Subhashini at the Tech Card. Today we are discussing complete a DevOps roadmap. Okay, so roadmap తెలుస్తేనే మీకు DevOps పైన ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకోకూడదు అని ఫస్ట్ ఐడియా వస్తుంది. ఏదైనా సరే నాట్ ఓన్లీ ఫర్ ద DevOps, ఒకసారి ఆ లైన్ కరెక్ట్ గా ప్లాన్ చేసుకోండి సో దట్ మీరు తీసుకున్న సబ్జెక్ట్ కి ఎగ్జాక్ట్ గా నేర్చుకొని యూ క్యాన్ గెట్ ఇన్ టు ఇట్. ఓకే, now let us start the concept of DevOps. So DevOps చెప్పేటప్పుడు ఏంటి అంటే ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అవసరం పడుతుంది. ఎందుకు అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో డిజైన్ అనాలిసిస్ అని, నెక్స్ట్ ఇందులో రిక్వైర్మెంట్ అనాలిసిస్ అని, ఓకే, టెస్టింగ్స్, ఇలాంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ SDLC, సిస్టమ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఇవి నేర్చుకోవాల్సి వస్తుంది. సో ఫస్ట్ యూ నీడ్ టు లర్న్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ రిలేటెడ్ మనకు కావాలి, దట్ ఈస్ ఐదర్ OX ఆర్ లైనక్స్. ఆపరేటింగ్ సిస్టమ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. విండోస్ అని, ఓకే, ఆండ్రాయిడ్స్ అని, డాస్ అని, లైనెక్స్, యూనిక్స్. ఇందులో మినిమం మనము లైనెక్స్ బేసిక్స్ కావాలి. లేదు నేను వేరే ఆపరేటింగ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకుంటా అంటే మీ ఇష్టం, కానీ జనరల్ గా అయితే మాక్సిమం అందరూ లైనెక్స్ బేసిస్ తీసుకుంటారు. ఓకే, నెక్స్ట్ కొన్ని కంట్రోల్స్ ఆఫ్ లైక్ వర్షన్ కంట్రోల్స్ అని గిట్హబ్ లో ఉంటాయి. ఆ గిట్హబ్ వర్షన్ కంట్రోల్స్ మనకు కావాలి. సంథింగ్ CI and CD పైప్ లైన్స్ అని ఉంటాయి, అది కూడా నేర్చుకోవాలి. డాకర్ సిస్టమ్ ఇస్ ఆల్సో కంపల్సరీ హియర్. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ సంథింగ్ లైక్ కోడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైనింగ్ స్ట్రక్చర్ కావాల్సి వస్తుంది, అది కోడ్. నెక్స్ట్ వి నీడ్ టు లెర్న్ అట్లీస్ట్ వన్ క్లౌడ్ ప్రొవైడర్ కావాల్సి వస్తుంది. నెక్స్ట్ కంటైనర్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. నేను ఇక్కడ క్యూబర్నెటీస్ అన్నాను, బట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటైనర్స్ లో మీకు ఏది కావాలంటే అది ఇష్టం సెలెక్ట్ చేసుకోండి. జనరల్ గా ఎక్కువగా ట్రెండింగ్ లో ఏది ఉంది, ఎవరు ఎక్కువగా ఇంపార్టెన్స్ దేనికి ఇస్తున్నారో అది మీకు చెప్తున్నాను. నెక్స్ట్ ఈస్ మానిటరింగ్ అండ్ అబ్జర్వేషన్స్ అండ్ మానిటరింగ్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. We need one scripting language. Okay, and entire summary of the DevOps roadmap మీకు ఒక్కసారి ఫైనల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. These are the things we are discussing today in our class. Okay, so let us start the class. And first let us learn how can we start our DevOps. So DevOps నేర్చుకునేటప్పుడు ఫస్ట్ పార్ట్ ఏం చెప్తానంటే, ఒక DevOps ప్రొఫెషన్ లోకి వెళ్ళాలి అన్నప్పుడు మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి, ఎలా తీసుకోవాలి, డెవాప్స్ ఇంజనీర్ బేసిక్ నాలెడ్జ్ ఎలా ఉండాలి, ఇది చూడండి. సో ద ఫస్ట్ స్టెప్ ఈస్ హౌ ద డెవాప్స్ ప్రొఫెషనల్ వి కెన్ బికమ్. ఓకే, ఫ్రమ్ స్టార్టింగ్ జీరో నుంచి స్క్రాప్ నుంచి ఎక్స్పర్ట్స్ ఎలా అవ్వాలి అనేది ముందు మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీకు మాక్సిమం అన్ని ఛాలెంజెస్ హెల్ప్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఐ క్యాన్ ట్రై ఫర్దర్. అండ్ మోస్ట్ బేసికల్లీ నేను ఇక్కడ మొత్తం ఏం తీసుకుంటున్నానంటే ట్రాన్సిషన్ ఆఫ్ ద డెవాప్స్ I want to explain you individually. So on the basis I am taking this. We are discussing that one. Now first DevOps lo kavalsin system administrator, software developer, test automation engineer, network engineer, and any chinna little knowledge edanna unna kuda we can go here and we can start in the DevOps. Okay, ఆ తర్వాత ఈ DevOps అప్పుడు మనం బ్యాక్గ్రౌండ్స్ ఎలా మెయింటైన్ చేయాలి. వన్స్ ద రోడ్ మ్యాప్ ఇస్ సెట్ డౌన్, హౌ క్యాన్ వి మెయింటైన్ అవర్ బ్యాక్గ్రౌండ్స్. ద వన్ ఇంపార్టెంట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈస్ గో ఫర్ ద సిస్టమ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సిస్టమ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఏంటి అంటే డిజైన్ అనాలిసిస్ ఎలా చేయాలి, ఒకసారి డిజైన్ తీసుకున్న తర్వాత ఆ సిస్టమ్ అంతా ఎలా
డెవలప్ చేయడానికి ఎలా యూజ్ అవుతుంది, అది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నౌ వాట్ ఈస్ ఎస్డిఎల్సి. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎస్డిఎల్సి, సిస్టమ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఓకే, సో సిస్టమ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ లో వి వర్క్ లాట్ ఆఫ్ టెక్నాలజీస్. అది మనకి డెవాప్స్ కి ఒక ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ఈ డెవాప్స్ చేసేటప్పుడు న్యూ టూల్స్ అంటే అప్గ్రేడెడ్ లో మీరు ఖచ్చితంగా ఉండాలి. అప్గ్రేడ్ వర్షన్స్ మనం ఖచ్చితంగా తీసుకుంటూ మనం డెవలప్ చేసుకోవాలి. అండ్ కంప్లీట్లీ హియర్ I will expand the entire knowledge here. At first, we can start with the system development life cycle. Okay. Let me explain you what is system development life cycle. Okay. System development life cycle. ఈ సిస్టమ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఇస్ ద బెస్ట్ కాన్సెప్ట్ ఆఫ్, యాక్చువల్ గా సాడ్ అని కూడా అంటారు. సాడ్ మీన్స్ సిస్టమ్ అనాలిసిస్ అండ్ డిజైన్. ఏదైనా ఒక వర్క్ చేసేటప్పుడు ఒక అనలైజేషన్ అనమాట. సో అనలైజ్ చేసిన తర్వాత డిజైన్ చేస్తాం. దట్ ఈస్ సిస్టమ్ అనాలిసిస్ అండ్ డిజైన్, సాడ్ అని కూడా అంటారు. ఓకే, ఈ సిస్టమ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తీసుకుంటాం. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో సపోజ్ అబ్జర్వ్, అదర్వైజ్ హోప్ దట్ యు వాంట్ టు డూ సమ్ వర్క్. ఒకటి అజ్యూమ్ చేసుకుందాం, ఒక వర్క్ చేయాలి. నేను ఆ వర్క్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ కడదాం, జనరల్ టాపిక్ గా తీసుకుందాం. ఒక హౌస్ మనం బిల్డ్ చేయాలి. హౌస్ బిల్డ్ చేసిన తర్వాత మన దగ్గర ప్లేస్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. ఆ ప్లేస్ అన్ని తీసుకున్నాక ఒక డిజైన్ ప్లాన్ చేస్తాం కదా. సో డిజైన్ ప్లాన్ చేసాక హౌస్ ఎలా ఉండాలి, ఎన్ని రూమ్స్ ఉండాలి, మనకి ఎక్కడ స్టెప్స్ రావాలి, ఎలా కార్ పార్కింగ్ ఎలా ఉండాలి, సపోజ్ బయట గార్డెన్ ఉండాలా, ఎవ్రీథింగ్ డిజైన్ చేస్తాం. బికాస్ ఒక్కసారి హౌస్ కట్టడం స్టార్ట్ చేసిన తర్వాత మనం మరి బ్యాక్ వెళ్ళలేం కదా, ఏం చేయలేం కదా. అందుకే ఫస్ట్ కాన్సెప్ట్ వీ హ్యావ్ టు మేక్ ఏ డిజైన్. సిమిలర్ గా ఇన్ ద సాఫ్ట్వేర్ ఆల్సో ఫస్ట్ వీ మేక్ ద కాన్సెప్ట్ ఆఫ్ డిజైన్. ఓకే, డిజైన్ చేసుకున్న తర్వాత ప్లాన్ అయిపోయింది. సపోజ్ ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే ఇక్కడే చేంజ్ చేసుకుంటారు కదా. సో ద ఫస్ట్ స్టెప్ ఇస్ ద డిజైన్. ఈ డిజైన్ కి ముందు ఏం చేస్తారంటే కొన్ని అనాలిసిస్ చేస్తాం. సపోజ్ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ అనాలిసిస్ అంటే మీ ఓన్ గా ఎంత హౌస్ తీసుకున్నా పక్కన వాళ్ళు సలహా తీసుకుంటారు కదా. అంటే కొన్ని బెటర్మెంట్స్, ఇది ఇలా ఉంటే బాగుంటుందా, ఇంకా మనం సౌత్ ఇండియన్స్ అయితే ఇంకా వాస్తు చూస్తారు, ఇంకా టెంపుల్స్ లో అడుగుతూ ఉంటారు, అందరి సలహాలు తీసుకొని బికాస్ ఫైనల్లీ మన హౌస్ మన డ్రీమ్ బాగా రావాలని. అలాగే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ మీరు అనలైజ్ చేసుకోండి. ఈ అనాలిసిస్ చేసేటప్పుడు టేక్ ద హెల్ప్ ఆఫ్ అదర్స్. మీ దగ్గర అనాలిసిస్ చేసేటప్పుడు అదర్స్ పర్సన్స్, యూజర్స్ ఎవరు లేరు అనుకోండి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ అవర్ యూట్యూబ్సే కదా. అక్కడ నుంచి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే కలెక్ట్ చేసుకోండి, గూగుల్ చేయండి, బ్రౌజ్ చేయండి, సెర్చ్ చేయండి. కానీ బిఫోర్ స్టార్టింగ్ ద డిజైన్ ఒక్కసారి ప్లాన్ అంతా అనాలిసిస్ చేసుకోండి. ఈ డిజైన్ దగ్గర సపోజ్ మీకు ఏమైనా ఎర్రర్ వస్తే ఇమీడియట్ గా మళ్ళీ అనాలిసిస్ కి వెళ్ళి మళ్ళీ మనం స్టెప్ బ్యాక్ చేయొచ్చు. ఓకే, వన్స్ ద డిజైన్ ఇస్ కంప్లీటెడ్, డిజైన్ ఇస్ పర్ఫెక్ట్. నౌ హియర్ వి కెన్ రైట్ ద కోడ్. నథింగ్ బట్ ప్రోగ్రామింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం తీసుకుంటున్న ప్రోగ్రామింగ్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. ఈ ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు ఇక్కడ అగైన్ వన్ మోర్ అనాలిసిస్ వి కెన్ గో, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ రిక్వైర్మెంట్ అనాలిసిస్. ఇక్కడ ఒక రిక్వైర్మెంట్ అనాలిసిస్ పెట్టుకుంటాం. ఇన్ దిస్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ వీ క్యాన్ చెక్ వాట్ ఆర్ ద టెక్నికల్ అనాలిసిస్ వీ నీడ్. అంటే నువ్వు చేస్తున్న ప్రాజెక్ట్ కి కానీ నువ్వు చేస్తున్న డెవలప్మెంట్ కి కానీ ఏమేమి టెక్నికల్ గా ఏం సపోర్ట్ కావాలి అని చెక్ చేయడం. నెక్స్ట్ బడ్జెట్ అనాలిసిస్, దట్ ఈస్ ఎకనామికల్ అనాలిసిస్. సో ఎకనామిక్ అనాలిసిస్ కూడా చేసుకుంటారు. అంతే కదా, మొత్తం వర్క్ అంతా ఏ టైంకి మనకి ఎంత వస్తుందో ఒక బడ్జెట్ అనాలిసిస్ చేస్తాం, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఎకనామిక్ అనాలిసిస్. ఈ అనాలిసిస్ చేస్తూ వీ హ్యావ్ టు రైట్ ద ప్రోగ్రామ్. వన్స్ ద ప్రోగ్రామ్ ఈస్ కంప్లీటెడ్ ఏం చేస్తారంటే నీట్ గా ఆ ప్రోగ్రామ్ ని మీరు ఒకసారి టెస్ట్ చేసుకోండి. వైల్ టెస్టింగ్ చెక్ వెదర్ ద అనాలిసిస్ వాట్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్. అంటే అట్లీస్ట్ ఎగ్జాక్ట్ గా రాకపోయినా అక్కడికి రీచ్ అయ్యామా లేదా అని చెక్ చేసుకోండి. సపోజ్ రీచ్ కాలేదు టెస్ట్ చేసేటప్పుడు అంటే అగైన్ యూ నీడ్ టు గో ఫర్ ద ప్రోగ్రామింగ్ బ్యాక్. నీ చేసిన వర్క్ ని సబ్మిట్ చేసే బిఫోర్ మనం ఈ అనాలిసిస్ అన్ని చేస్తాం. ఓకే, టెస్ట్ చేసుకుంటారు. ఇఫ్ టెస్ట్ ఇస్ పర్ఫెక్ట్ వీ కెన్ కమ్ డౌన్. టెస్ట్ పర్ఫెక్ట్ లేదు అనుకోండి, అగైన్ వీ నీడ్ టు గో బ్యాక్. కోడ్ పర్ఫెక్ట్ లేకపోతే అగైన్ వీ నీడ్ టు గో ఫర్ డిజైన్. మరీ డిజైన్ పర్ఫెక్ట్ లేకపోతే అగైన్ వీ నీడ్ టు గో అనాలిసిస్. ఇలా మన అనాలిసిస్ చేసుకుంటూ డిజైన్ చేస్తూ రావాలి. ఇఫ్ టెస్ట్ ఇస్ కరెక్ట్ నెక్స్ట్ వి గో ఫర్ మెయింటెనెన్స్. ఎలా మెయింటైన్ చేస్తే
మనం చేసిన ప్రాజెక్ట్ ఎక్కువ లైఫ్ టైమ్స్ ఎక్కువగా ఉంటుంది అని అనాలిసిస్ చేస్తారు. ఇలాంటి కాన్సెప్ట్ ని వి కాల్ ఇట్ యాజ్ సిస్టమ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఇది ఎంటైర్ థింగ్ ఒక ఫార్మాట్ లో తీసుకోవాలి అంటే ఫస్ట్ వి మేక్ ద అనాలిసిస్. ఓకే, అనాలిసిస్ చేసిన తర్వాత వి గో ఫర్ ద డిజైన్. ఇఫ్ డిజైన్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే అగైన్ వీ క్యాన్ గో ఫర్ అనాలిసిస్. ఓకే, నెక్స్ట్ డిజైన్ అయిన తర్వాత కోడ్ రైటింగ్, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్, ఇంప్లిమెంటేషన్ మీరు ఏమైనా అనుకోవచ్చు. వన్స్ ఇట్ ఈస్ డన్ వీ గో ఫర్ టెస్టింగ్. సపోజ్ ఇక్కడ ఎర్రర్ వస్తే అగైన్ వీ గో ఫర్ డిజైన్, ఇక్కడ ఎర్రర్ వస్తే అగైన్ వీ గో ఫర్ అనాలిసిస్. సో వన్స్ ద టెస్టింగ్ ఇస్ డన్ వి గో ఫర్ ద మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ కాన్సెప్ట్ చూసుకుంటారు. ఇలా సిస్టమ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఒక చిన్న ఓవర్ వ్యూ. ఇది ఒకసారి డీప్ గా చేస్తూ చూద్దాం. సో వి విల్ లర్న్ కాన్సెప్ట్ ఆఫ్ ద సిస్టమ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. A DevOps engineer who will not be a programming for the application, but if you are working closely for the development team and improve the automated task, then you need to understand these concepts. That is important. So, ఇక్కడ మనం చేసేటప్పుడు ఫస్ట్ హౌ ద డెవలపర్ వర్క్స్ అండ్ కొలాబరేట్, ఎలా వర్క్ చేస్తాడు, ఎలా చేస్తాడు అని, ఎలా కొలాబరేట్ చేసుకుంటాడు మనకి మొత్తం ఈ డెవలపర్ అని చెప్పుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ డెవలపర్ వర్క్. సో at first we need to check how the developer will work and collaborate with all the things. ఇక్కడ మనం యూజ్ చేసేది అగైల్స్, జీరా వర్క్ ఫ్లోస్, ఇలా వర్క్ ఫ్లోస్ ఇక్కడ అసైన్ చేసుకుంటారు డెవలప్మెంట్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఆ వర్క్ ఫ్లో ని ఎక్కడ యూజ్ చేయాలి, వాట్ గిట్ వి హ్యావ్ టు వర్క్ ఫ్లో, ఎలా యూజ్ చేస్తారు వాళ్ళు అని చెక్ చేస్తారు. నెక్స్ట్ వన్ వి గో ఫర్ how the applications can be configured. Okay, for example, ప్యాకేజింగ్ టూల్స్ ఏమేమి యూజ్ చేస్తున్నారు అని అలా చెక్ చేసుకుంటారు. ఇవి చిన్న కాన్సెప్ట్స్ మనకి. నెక్స్ట్ వన్ వి గో ఫర్ ద టెస్టింగ్. ఆటోమేటెడ్ టెస్టింగ్ ఒకసారి చెక్ చేస్తాం అండ్ టెస్ట్ స్కోప్స్ సక్సెస్ కావాలనే మనం అఫ్ కోర్స్ వి ట్రై ఫర్ దమ్. నెక్స్ట్ కంప్లీట్ గా ఒక్కసారి అండర్స్టాండ్ చేసుకుంటే చూడండి, ఫస్ట్ థింగ్ వి నీడ్ ద ప్లానింగ్, నెక్స్ట్ వి గో ఫర్ ద అనాలిసిస్, నెక్స్ట్ డిజైన్, ఇంప్లిమెంటేషన్, okay, testing and integration, maintenance. This concept is called as system development life cycle. ఇది ఎంటైర్ గా నేను కాన్సెప్ట్ అంతా మీకు అర్థం కావాలని ఫస్ట్ చెప్పాము. నో వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ ఈ కాన్సెప్ట్ పర్ఫెక్ట్ గా సిస్టమాటిక్ గా చెప్తే ఇలా ఉంటారు. సో ఫస్ట్ ఇస్ ద ప్లానింగ్, అనాలిసిస్, డిజైన్ అయినాక ఇంప్లిమెంటేషన్, టెస్టింగ్, ఆఫ్టర్ దట్ మెయింటెనెన్స్. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సిస్టమ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఓకే, ఇప్పుడు మన డెవాప్స్ కి ఓఎస్ అండ్ లైనెక్స్ బేసిక్స్ కూడా కావాలి కదా, అవి ఎంతవరకు కావాలో ఇప్పుడు చూద్దాం. డెవాప్స్ కంప్లీట్ ప్రిపరేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా సర్వర్స్ ఉంటుంది అండ్ విచ్ ద అప్లికేషన్ ఇస్ డిప్లాయిడ్. సో యు ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ప్రిపేరింగ్ అండ్ మెయింటైనింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనం స్ట్రక్చర్ ఇంటర్నల్ గా ప్రిపేర్ చేసుకొని మెయింటైన్ చేయాలంటే మినిమం మనకు కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమే. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ బేస్ పైన మాక్సిమం ఎవ్రీ వన్ ప్రిఫరింగ్ ఫర్ ద లైనెక్స్ బేసిక్స్. బేసిక్స్ ఉంటే చాలు, డీప్ గా ఏం అవసరం లేదు లైనెక్స్. యూ నీడ్ జస్ట్ బేసిక్స్. ఓకే, నౌ ఇఫ్ యూ ద బేసిక్స్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేటర్ అండ్ సర్వర్, ఎట్ ఫస్ట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ తెలియాలి, డిఫరెంట్ టూల్స్ ఆర్ ఇట్. సో ఎట్ ఫస్ట్ వి ఇన్స్టాల్. నౌ ద బేసిక్ కాన్సెప్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఆర్ వాట్ ఆర్ ద షెల్ కమాండ్స్. లైనెక్స్ అంటేనే ఇంకా మనకు చెప్పుకోవాల్సింది షెల్ కమాండ్స్. ఓకే, సో వాట్ ఆర్ ద షెల్ కమాండ్స్ హియర్ వి రిక్వైర్డ్ అది చూసుకోండి. లైనెక్స్ ఫైల్ సిస్టమ్ అండ్ పర్మిషన్స్ చెక్ చేయండి. ఫైల్ సిస్టమ్ అండ్ పర్మిషన్స్ లో డేటా ఎలా స్టోర్ అవుతుంది, ఫైల్ మేనేజర్ ఎలా వర్క్ చేస్తుంది, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో లైనెక్స్ ఫైల్ సిస్టమ్ అండ్ పర్మిషన్స్ వీ హ్యావ్ టు గెట్ ఇట్. ఆఫ్టర్ దట్ కీ మేనేజ్మెంట్ తీసుకోవాలి. ఎస్ఎస్హెచ్ కీ మేనేజ్మెంట్ అంటాము. ఆ ఎస్ఎస్హెచ్ కీ మేనేజ్మెంట్ ఏంటో కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ ఈస్ ద వర్చువలైజేషన్. మీరు చేసిన కాన్సెప్ట్ ఒక వర్చువలైజేషన్ తీసుకుంటారు. ఆఫ్టర్ దట్ ఇక్కడ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద సర్వర్స్ చెప్తున్నా కదా లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇట్ విల్ బి కంఫర్టబుల్ ఫర్ అస్ ఫర్ గోయింగ్ ద లైనెక్స్, ఎస్పెషల్లీ కమాండ్ లైన్ ఇంటర్ఫేసెస్. జనరల్ గా డాస్ లో వి కాల్ ఇట్ as కమాండ్ అండ్ ఆర్గ్యుమెంట్స్, కమాండ్ అండ్ ప్రాంప్ట్స్ ఉంటాయి. లైనెక్స్ లో ఇంటర్ఫేసెస్ ఎలా చేయాలని తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ here we also need a basics of the networking security and even the infrastructure, like ఒక స్పెషల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. సో మనకు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా కావాలి. స్పెషల్లీ ఏదైతే డిజైన్ చేసుకున్నామో ఆ స్ట్రక్చర్స్ కూడా మనకు కావాలి. సో అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లో ఫస్ట్ వన్ ఈస్ వి నీడ్ టు గో ఫర్ ద ఫైర్ వాల్స్ అండ్ ద సెక్యూర్ యాక్సెస్. నెక్స్ట్ హౌ కెన్ ఐపీ అడ్రస్ విల్ వర్క్, పోర్ట్స్ ఎలా వర్క్ చేస్తే అది కూడా మనం అర్థం చేసుకోవాలి. లోడ్ బ్యాలెన్సర్స్,
proxies, and next one is the HTTPs. Okay, ఇది basic knowledge మనకు కావాలి so that we can maintain our operating system. Important for the DevOps. Next, we go for the version control. GitHub లో different types of versions ఉంటాయి. సో ఈ version controls ఎందుకు అంటే you can write the automation of the logic as a code. And just for the application code, automation code should also be managed and controlled by the version control like the Git. అందుకనే మనకి దీని దగ్గరికి రావాల్సి వస్తుంది. ఓకే, నౌ ఇందులో మనకి వర్షన్ కంట్రోల్స్ లో డిఫరెంట్ టైప్స్ ఇవన్నీ. సో కాన్ఫిగ్ ఫైల్స్ తీసుకోవచ్చు, పైథాన్ స్క్రిప్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ని కోడ్ లాగా చేంజ్ చేయడం. ఇది ఒక చిన్న శాంపుల్ ఇక్కడ పెట్టినాను. ఓకే, నెక్స్ట్ గిట్ లో CLI టూల్ అని ఉంటుంది. ఇది జనరల్ గా ఇన్స్టాల్ చేసుకుంటారు. Okay, after that we can enable and track the changes into source code for the collaboration of the course. అందుకే మనకి GitHub లో కొన్ని versions కావాలి. So you need to learn basically git commands like git clone, git branch, git pull and push, some merge. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. తర్వాత మనకు కావాల్సిన మినిమం కొన్ని ప్రాజెక్ట్స్ కొలాబరేట్ చేసుకోవడం కోసం, సో లైక్ క్రియేటింగ్ ద రిక్వెస్ట్, కోడింగ్ రివ్యూస్, బ్రాంచింగ్స్, ఇలాంటి కాన్సెప్ట్స్ కూడా మనకి అవసరం పడతాయి. నెక్స్ట్ యూ నీడ్ టు లెర్న్ గిట్ బికాస్ ఇట్ ఈస్ ద మోస్ట్ పాపులర్ అండ్ వైడ్లీ యూస్డ్ ఫర్ ద వర్షన్ కంట్రోల్ టూల్స్. అందుకే గిట్ కి వెళ్తాం. ఆఫ్టర్ దట్ we go for the remote, that is git repository on the web. నేను ఒకసారి ఎలా పుష్ చేయాలో కూడా మన దాంట్లో చెప్పాను. హౌ క్యాన్ వి యూస్ ద గిట్ రిపోజిటరీస్ అని కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది మన షార్ట్స్ లో. నేను ఈ క్లాస్ చెప్పినప్పుడు కింద షార్ట్ లింక్ కూడా పెడతాను. మీకు డౌట్ వస్తే ఒకసారి క్లిక్ చేసుకొని చూడండి. ఓకే, ఇది మినిమం వర్షన్ కంట్రోల్ నాలెడ్జ్ మన దగ్గర ఉండాలి. ఓకే, నౌ వి గో ఫర్ CI and CD pipelines. సో ఈ CI/CD pipelines ఎందుకంటే DevOps కి ఇట్స్ లైక్ ఏ హార్ట్ అన్నమాట. ఓకే, ఇన్ DevOps all code changes like the new features are the bug fixes. So to integrate that applications ki manaki we need to deploy the user continuously in the automation, that is automated way. అప్పుడు మనకి ఏం కావాలంటే దాని కంటిన్యూస్ ఇంటిగ్రేషన్స్, కంటిన్యూస్ డిప్లాయిడ్ అంటారు. దాన్ని మనం ఇక్కడ CI and CD అంటాం. సో ఈ CI and CD ఎందుకు? బికాస్ కోడ్ చేంజ్ జరుగుతున్నప్పుడు, న్యూ ఫ్యూచర్ లో జరుగుతున్నప్పుడు, న్యూ ఫ్యూచర్స్ తీసుకుంటున్నప్పుడు బగ్స్ ని ఫిక్స్ చేసుకోవడం కోసం వి నీడ్ అంటే ఒక అప్లికేషన్ చేసి ఉంటారు. అందులో మనకి చేంజెస్ జరిగినప్పుడు ఫస్ట్ సక్సెస్ వచ్చేసింది, చేంజెస్ కొత్తవి యాడ్ చేస్తున్నప్పుడు మేబీ ఎర్రర్ వచ్చింది అనుకోండి, అక్కడ కంటిన్యూస్ గా మనము ఇంటిగ్రేషన్స్, డిప్లాయ్మెంట్స్ చేసుకోవాల్సి వస్తుంది. అలా ఇది ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వెన్ ద ఫ్యూచర్ ఆఫ్ ద బగ్ ఈస్ ఫిక్స్డ్ టు ద పైప్లైన్, దెన్ the CI servers, కొన్ని servers ఉంటాయి, especially Jenkins is one example, should be triggered automatically so that which can run and test and which can make a packages. Next one, it builds a container images. Next, it pushes into the image repository. ఇవి మనకి చేస్తాయి అన్నమాట. ఎప్పుడైతే ఇదంతా కంప్లీట్ అయిపోతే ఆ డిప్లాయ్స్ న్యూ వర్షన్ టు ద సర్వర్. ఓకే, దిస్ ఈస్ CI and CD. అప్పుడు నెక్స్ట్ ఈ CI and CD ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. ద మోస్ట్ పాపులర్ అండ్ కరెంట్లీ మెనీ ఆర్ యూజింగ్ ఇన్ ద Jenkins. అదర్ పాపులర్స్ ఆర్ ద GitLabs, GitHub Actions, Travis CI, Bamboos, ఇలాంటివి కొన్ని ఎగ్జాంపుల్స్ ఫర్ CI and CD pipelines. So here what the skills you need to learn are, at first set up the CI or CD server. Second one, to integrate the code, triggers code pipeline automatically. Third, the build tools in the package manager tools and execute the test package application. And last one is the Nexus. And a configuration testing with the pipeline ni Nexus antar. Ila is CI and CD pipelines knowledge man daggara undali. Okay. Now we can discuss the containers, that is containerization of the Docker. What are these containers? ఏంటి అంటే ఈ కంటైనర్స్, ఇవి సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ అవుతాయి. ఓకే, ఇక్కడ మోస్ట్ ప్రాబబ్లీ ద అప్లికేషన్, అండ్ ఇట్స్ ఎ న్యూ స్టాండర్డ్ ఆఫ్ కోర్స్, ద అప్లికేషన్ కంటైన్స్ యాజ్ ఎ కంటైనర్. ఏదైతే మనం రన్ చేస్తామో ప్రోగ్రామింగ్ ని దాని కంటైనర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, ఈ కంటైనర్ ఏంటి జనరల్ గా ఎలా అని అర్థం చేసుకునే ట్రై చేద్దాం. ఇందులో ఏముంటాయంటే వర్చువలైజేషన్, కాన్సెప్ట్స్ ఆఫ్ ద వర్చువలైజేషన్స్, కాన్సెప్ట్స్ ఆఫ్ ద కంటైనరైజేషన్స్, నెక్స్ట్ హౌ టు మేనేజ్ ద అప్లికేషన్ ఆన్ ద సర్వర్. నెక్స్ట్ ఒకసారి ఆ కంటైనర్ తీసుకున్న తర్వాత a unit of packages
all the dependencies, and so that the application can run quickly and any computer environment. For example, మీరు ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేశారు. ఈ సాఫ్ట్వేర్ ని వేరే సిస్టమ్ ఇన్స్టాలేషన్ చేయాలి అనుకోండి, రన్ చేయడం. ఇది ఒక యాప్ జనరేట్ చేస్తాం. ఈ యాప్ వేరే సిస్టమ్ లో ఇన్స్టాల్ అవ్వాలి, ఆ సిస్టమ్ లో వర్క్ అవ్వాలి అంటే ఈ కంటైనర్స్ ని అందులో కూడా మనం అప్లోడ్ చేయాలి. అలాంటి వాటిని కంటైనర్స్ అంటారు. అప్పుడే ఓవరాల్ గా ఆ ఇన్పుట్స్ అవుట్పుట్ ఎగ్జాక్ట్ గా తీసుకుంటుంది. అండ్ ఈ కంటైనర్స్ ని మనం తీసుకోకపోతే, సపోజ్ మీ యాప్ లో కానీ లేకపోతే మీ డెవలప్మెంట్ లో ఏమన్నా చేంజెస్ జరిగితే ప్రీవియస్ గా తీసుకున్న వాళ్ళకి ఆ చేంజెస్ కనిపించవు అనమాట. అందుకే కంటైనరైజేషన్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఈ కంటైనరైజేషన్ లో బెస్ట్ వన్ జనరల్ గా అందరూ డాకర్ సిస్టమ్స్ యూజ్ చేస్తారు. ఇట్ ఈస్ ది మోస్ట్ పాపులర్ కంటైనర్ టెక్నాలజీ. నో ఇక్కడ ఇంకా కొన్ని తెలుసుకోవాలి. హౌ టు రన్ ఏ కంటైనర్, హౌ క్యాన్ వి యాక్టివేట్ ద కంటైనర్, నెక్స్ట్ డాకర్ నెట్వర్కింగ్ ఎలా వర్క్ చేస్తుంది, వాట్ ఈస్ ద పర్సిస్టెంట్, దట్ ఈస్ డేటా డాకర్ వాల్యూమ్స్ ఎలా ఉంటాయి, ఈవెన్ డాకర్ యాప్స్ ని ఎలా యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ హౌ క్యాన్ వి రన్ మల్టిపుల్ కంటైనర్స్ అండ్ కంపోజిట్స్, నెక్స్ట్ హౌ క్యాన్ వి వర్క్ ద కంటైనర్. ఇవి మినిమం నాలెడ్జ్ మన దగ్గర ఉండాలి రిగార్డింగ్ ద కంటైనర్స్. కంటైనర్ కాన్సెప్ట్ అర్థమైందా? అది లేదు అనుకోండి, మన వర్షన్ చేంజ్ అయ్యే కొద్దీ ప్రీవియస్ వాళ్ళకి అప్గ్రేషన్స్ జరగవు అనమాట. అందుకు కంటైనర్స్ ఆర్ వెరీ ప్లేస్ అఫ్ కోర్స్ మేజర్ రోల్ హియర్. నెక్స్ట్ వి గో ఫర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాట్ ఇస్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే, సపోజ్ మాన్యువల్ గా క్రియేటెడ్ అండ్ మెయింటెనెన్స్ ఎవ్రీథింగ్ ఇస్ డన్ కన్స్యూమింగ్ అన్ని అయిపోయినాయి. నో స్పెషల్లీ ఇఫ్ యూ నీడ్ టు రిప్లికేట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఇట్ ఇస్, డిప్లాయ్మెంట్ లో టెస్టింగ్ లో ప్రొడక్షన్ లో తీసుకోవాలంటే అప్పుడు కోడ్ ఎలా మెయింటైన్ చేయాలి. In DevOps, we automate like possible infrastructure and the code can comes into the picture. So automatic గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనిపించేటట్టు ప్లాన్ చేస్తాం. అందులో DevOps జనరల్ గా AWS ఎక్కువగా యూజ్ చేస్తారు. ఓకే, నౌ విత్ దట్ ఈస్ కోడ్ ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత we need minimum two types of tools. One is infrastructure provisioning, next one is the configuration management. ఇలా మనకి 2 tools కంపల్సరీ అవసరం పడతాయి. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ వీఆర్ యూజింగ్ ఈస్, ఎక్కువగా పాపులర్ అయిన టూల్ ఏంటి అంటే టెరస్ఫార్మ్ అంటారు. దిస్ ఇస్ ద మోస్ట్ పాపులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ టూల్. ఓకే, ఇంకా టూల్స్ ఉంటే హ్యాపీ, మీకు తెలిసింటే హ్యాపీనే, కానీ జనరల్ గా అయితే ఎక్కువగా నేను అబ్జర్వ్ చేసింది ఇదే టూల్. ఈ టూల్ గానే ఎక్కువగా యూజ్ చేశారు. నెక్స్ట్ వన్ ఇస్ ద అనదర్ వన్ అన్సిబుల్. దీన్ని కూడా ఒక మోస్ట్ అన్సిబుల్ అనే అంటారు. దీన్ని కొంతమంది సైలెంట్ పెట్టి ఏసిబుల్ అని కూడా చదువుతారు. ఓకే, ప్రొనౌన్సియేషన్ ఇస్ మీ ఇష్టం. దట్స్ వై ఐ హావ్ రిటన్ ద స్పెల్లింగ్ హియర్. ఇస్ ద మోస్ట్ పాపులర్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్. ఇది ఈ యాప్ ఇలాగే ఉంటాయి, ఈ సింబల్స్ తోనే ఉంటాయి యాప్స్. Now, what are these benefits having everything as a code means? We can collaborate with the team, encourage the team, document changes to the infrastructure, transparency through the infrastructure statement. అంతే కదా, ఒకసారి మనం తీసుకున్న తర్వాత ఎన్ని చేంజెస్ జరిగితే ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి ఆటోమేటిక్ గా చేంజెస్ జరగాలి కదా, అదే ఇక్కడ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటున్నాం. నెక్స్ట్ entire thing centralized for the place versus and the people who are using the local missions. ఈ మధ్యలోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోడ్ అండ్ ద కంటైనర్స్ దగ్గర ఉన్న కాన్సెప్ట్స్ అక్కడ మనకి ప్రాబ్లం వచ్చేది. ఓకే, చేంజెస్ జరిగిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కూడా చేంజెస్ జరగాలి. అలా జరుగుతూ మనము నేర్చుకోవాలి ఎలా చేయాలి అని. ఇది ఇంపార్టెంట్ ఫర్ ద డెవాప్స్ పీపుల్. నెక్స్ట్ వి జనరల్లీ నో ద నెక్స్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ హౌ క్యాన్ ద లెర్న్ ద క్లౌడ్స్. క్లౌడ్స్ ఎలా చేసుకోవాలి, క్లౌడ్ ప్రొవైడింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ క్లౌడ్ తీసుకుంటున్నప్పుడు ఏంటి అంటే, క్లౌడ్ ప్రొవైడర్ మినిమం గా మనకు కావాల్సిన వర్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు అండ్ ద క్లౌడ్ ఇది ఓన్ గా మెయింటైన్ చేస్తుంది కంపెనీస్ ద్వారా. ఓకే, ఆ కంపెనీస్ ని మిడిల్ లో మనం థర్డ్ పార్టీ క్లౌడ్ అని కూడా అంటాం. అండ్ నాలెడ్జ్ ఆఫ్ ద క్లౌడ్ ప్రొవైడర్ చాలా ఇంపార్టెంట్. నా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లౌడ్ ప్రొవైడర్ లో మాక్సిమం గా ఐస్ ప్లాట్ఫామ్స్ ఏం యూజ్ చేయాలి అండ్ ఈవెన్ హౌ క్యాన్ ద బ్యాకప్, సెక్యూరిటీ, క్లౌడ్ బ్యాలెన్సింగ్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అవుతాయి. అందుకే మనకి క్లౌడ్ ప్రొవైడర్ అవసరం పడుతుంది. ఓకే, ఈ క్లౌడ్ ప్రొవైడర్స్ ఏం చేస్తాయంటే, ది సర్వీసెస్ ఆఫ్ ద ప్లాట్ఫామ్స్ మేక్స్ అస్ టు మేనేజ్ ద హోల్ డిప్లాయ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, అది క్లౌడ్ వల్ల మనకి యూజ్ అయ్యేది. ఫర్ ఎగ్జాంపుల్ ద బెస్ట్ వన్ ఇస్ ద AWS. ఇప్పుడు అర్థమవుతుందా AWS విత్ DevOps అని ఎందుకు అంటారు అనేసి. ఓకే, అది ఫండమెంటల్స్ అనమాట.
ఇక్కడ ఏం మేనేజ్ చేస్తా అంటే ఫస్ట్ వన్ ఇస్ ద IAM సర్వీసెస్, దట్ ఈస్ మేనేజింగ్ ద యూజర్స్ అండ్ ద పర్మిషన్స్. నెక్స్ట్ VPC సర్వీసెస్, దట్ ఈస్ ద ప్రైవేట్ నెట్వర్క్స్. నెక్స్ట్ EC2 సర్వీసెస్, దట్ ఆర్ ద వర్చువల్ సర్వీస్. ఈ సర్వర్స్ మెయింటైన్ చేయడానికి కోసం మనకి క్లౌడ్స్ అవసరం. సింపుల్ గా ద బెస్ట్ వన్ ఇస్ ద AWS, విచ్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ మోస్ట్ వైడ్లీ యూస్డ్ ఫర్ ద ఐస్. ఓకే, నెక్స్ట్ SaaS లో కూడా యూజ్ చేస్తాము. ఓకే, బట్ ఆల్సో ఇట్స్ డిఫికల్ట్ వన్ ఆఫ్ కోర్స్. ఎక్కువగా పాపులర్ వన్స్ ఆర్ ద మైక్రోసాఫ్ట్ అష్యూర్, గూగుల్ క్లౌడ్స్. అండ్ AWS ఏంటి అంటే ఇట్ లోడ్స్ ద సర్వీసెస్ అండ్ హియర్ వి నీడ్ టు లెర్న్ ద సర్వీస్ ఆఫ్ యాక్చువల్ గా నీడ్. ఆ నీడ్స్ మనకి అవసరం పడేటివి ఏంటో మనం కంపల్సరీ నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకే, దట్స్ వై లెర్న్ క్లౌడ్ ప్రొవైడర్ టు మేక్ పర్ఫెక్ట్ ఇన్ ద డెవాప్స్. నెక్స్ట్ కంటైనర్స్. ఈ కంటైనర్స్ లో ఏంటి అంటే మనం యూజ్ చేస్తున్నవి ఎలా వర్క్ చేస్తాయి అని తెలుసుకోవడంతో పాటు యూజ్ చేస్తున్న అప్గ్రేడేషన్స్ ఎలా జరుగుతాయో కూడా మనకు కావాలి. అందులో కొన్ని ఉంటాయి చూడండి. ఎందుకంటే containers are easy to use, of course, many companies, and runs hundreds of thousands of the containers on the multiple services. అప్పుడు ఏంటి అర్థము, కంటైనర్స్ అనేటివి ఇలా ఉంటాయి. సో ద పర్పస్ ఆఫ్ ద కంటైనర్, ఇప్పుడు ఇదంతా ఒకటి మెయింటెనెన్స్ చేసుకుంటూ వెళ్ళలేం కదా. ఇది ఉండేది ఒకటే టూలు, ఇంత కంటైనర్ ని మెయింటైన్ చేయాలి. థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ అనుకోండి, ఈ థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ అండ్ మల్టిపుల్ సర్వర్స్ కూడా ఉంటాయి. అప్పుడు ఎలా మెయింటైన్ చేయాలంటే వి నీడ్ ఎ టూల్ లైక్ Kubernetes, automate of the deployments, next scaling, management and container application. అందుకే మనకి అవసరం పడతాయి. నెక్స్ట్ ఈ కంటైనర్స్ చేసేటప్పుడు ఏంటి అంటే ఎక్కువగా యూజ్ చేసేది K8s అంటాం. ఈ K8s ఇస్ అ మోస్ట్ పాపులర్ కంటైనర్ అండ్ ఇట్ క్యాన్ హ్యావ్ ఎ టూల్ విచ్ క్యాన్ మెయింటైన్ మల్టిపుల్ సర్వీసెస్. సో మనం ఏం నేర్చుకోవాలంటే వి నీడ్ టు లెర్న్ హౌ ఇట్ వర్క్స్, హౌ ద అడ్మినిస్ట్రేటర్ అండ్ మేనేజ్ ద క్లస్టర్స్. నెక్స్ట్ how can we deploy the application. Next thing, entire knowledge తీసుకున్న తర్వాత స్పెసిఫిక్ గా K8s నాలెడ్జ్ లో మనకి డిప్లాయ్మెంట్ సర్వీసెస్, కాన్ఫిగరేషన్ మ్యాప్స్, సీక్రెట్స్ అండ్ ఈవెన్ ఇంక్రీజ్, ఇవన్నీ కూడా మనకి కావాలి. నెక్స్ట్ ఇక్కడ నేర్చుకునేటప్పుడు మనకి ఏంటంటే Kubernetes CLI అని ఉంటుంది, అది కూడా మనకు అవసరం. నెక్స్ట్ వి నీడ్ ద పర్సిస్టింగ్ ఆఫ్ ద డేటా వాల్యూమ్స్ అండ్ ద నేమ్ స్పేసెస్. ఇది మినిమం నాలెడ్జ్ మనకు ఉండాల్సిండేది. ఓకే, నౌ how can we monitor, okay, and how can we observe, ఇది చూడండి. Once the software of the production is important, మనం మానిటర్ చేయడం చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి, ఒక్కసారి సాఫ్ట్వేర్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మానిటరైజేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో our responsibility as a DevOps engineer is set up the software monitoring. ఏమేమి మనం చూడాలి, అబ్జర్వ్ చేయాలో చూద్దాం. సో నెక్స్ట్ సెటప్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ క్లస్టర్స్ కి సర్వర్స్ కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెక్ చేయడం. నెక్స్ట్ విజువలైజ్ ద డేటా. నెక్స్ట్ ఇక్కడ మనం సెర్చ్ చేయాలన్నమాట ఎంటైర్ థింగ్. అండ్ ద మోస్ట్ పాపులర్ విజువలైజేషన్ ఆఫ్ ద డేటా మానిటరింగ్ ఇస్ ద Prometheus. ఇది మోస్ట్ పాపులర్ డేటా అనమాట ఇది. ఓకే, ఇది డేటాను మానిటర్ చేస్తుంది, ఆల్టర్ చేస్తుంది. సెకండ్ వన్ ఇస్ ద Grafana. ఇది ఏం చేస్తుందంటే ఇట్ అనలిటిక్స్ ద ఇంటరాక్టివ్ విజువలైజేషన్ టూల్. దీస్ ఆర్ ద టూల్స్ యూఆర్ యూజింగ్. నెక్స్ట్ వి షుడ్ అండర్స్టాండ్ హౌ కెన్ వి అగ్రిగేట్ ద డేటా బై యూజింగ్ ద ELK స్టాక్స్. స్టాక్స్ ద్వారా మనకి మేనేజ్ చేయడం, స్టాక్ ని ఎలా మేనేజ్ చేయాలో కూడా మనకి అంటే అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది యాజ్ ఎ DevOps ఇంజనీర్. ఓకే, సో నెక్స్ట్ వి గో ఫర్ ద స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఇది కూడా అవసరం. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ లో HTMLs, నెక్స్ట్ మనకు కావాల్సిన వీటిల్లో మనకు రియాక్ట్స్ అని, జావా స్క్రిప్ట్స్ అని లాట్ ఆఫ్ ఉన్నాయి. కానీ ఇక్కడ డెవలప్మెంట్ కి మోస్ట్ పాపులర్ ఏంటో నేను చెప్తాను. ఓకే, సో వి క్లోజ్లీ వర్క్ విత్ డెవలపర్ ఇన్ ద సిస్టమ్. దట్స్ వై వి నీడ్ బేసిక్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ మనకి అవసరం. ఈ స్కిల్స్ లో స్క్రిప్టింగ్ కావాల్సి వస్తుంది అండ్ వి నీడ్ టు బిల్డ్ అండ్ డిప్లాయ్ ద డేటా. ఓకే, after that we should learn the OS specific scripting languages like PowerShells. PowerShells కూడా మనకు అవసరం స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ లో. తర్వాత వి గో ఫర్ ద Python, Ruby, ఇలాంటివి కూడా మనకు అవసరం. ఓకే, చాలా మంది DevOps అనేసరికి పైథాన్ వరకే ఆగిపోతున్నారు, కానీ అక్కడ ఇంకా చాలా ఉన్నాయి. సో అవి కూడా తెలుసుకోండి ఇంకా ఎన్ని ఉన్నాయి అనేసి. అందరూ ఒకటే లెవెల్లో వెళ్తే మనకు ఆపర్చునిటీస్ రావు కదా. సో ట్రై టు లెర్న్ మోర్. So these are the languages which are very flexible and powerful for the scripting languages. అందుకని ఆ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం.
And here most properly Python is the one of the popular programming language. Of course it is very easy to learn, అందుకే అందరు ఎక్కువగా దాన్నే ప్రిఫర్ చేస్తున్నారు. చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి కానీ స్పెషల్ గా పైథాన్ ఎక్కువగా ఈజీగా ఉంటుంది కాబట్టి చాలా మంది అదే యూజ్ చేస్తుంది. నెక్స్ట్, నో నీడ్ ఆఫ్ ఎనీ సాఫ్ట్వేర్ లెవెల్స్ కి స్క్రిప్టింగ్స్ కి పైథాన్ ఒకటే సరిపోదు. సో రైట్ మెనీ థింగ్స్ ఇన్ ద స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అండ్ గుడ్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు డెవలప్ ద డెవాప్స్. నెక్స్ట్, ఓవరాల్ సమ్మరీ చూద్దాం. ఇంత డిస్కస్ చేసాం కదా, ఒక్కసారి సమ్మరీ చూద్దాము ఎలా ఉంటది ఏంటి అనేసి. ఎట్ ఫస్ట్ మనకి రైట్ డేటా కావాలి టు మేక్ ద డెవాప్స్ కదా. సో ఫస్ట్ స్టెప్ మనం చూస్తున్న వాటిలో ఫస్ట్ స్టెప్ ఈస్ టు గెట్ ద డెవాప్స్ రైట్. సో డిపెండింగ్ అపాన్ ద బ్యాక్గ్రౌండ్ అండ్ ద ప్రీ నాలెడ్జ్ యూ నీడ్ ద ఫస్ట్ మేక్ షూర్ దట్ నథింగ్ ఈస్ మిస్సింగ్. ఎక్కడ కూడా ఏ కాన్సెప్ట్ కూడా మిస్ అవ్వట్లేదు, మనకి కంపల్సరీగా కావాలి, ఇది అవసరం. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ నేను డెవాప్స్ కూడా ఏం చేసాం చూడండి, ప్లాన్ చేయడం, బిల్డ్ చేయాలి, కోడ్ చేయాలి, టెస్టింగ్, మానిటరైజేషన్ చేయాలి, ఆఫ్టర్ ఆపరేట్ చేయాలి, నెక్స్ట్ రిలీజ్ చేయాలి, నెక్స్ట్ డిప్లాయ్ చేయాలి. ఇలా డెవాప్స్ ఆల్ ది స్టెప్స్ ఆర్ హియర్ డెవలపింగ్ ద ఆప్స్. ఓకే, సో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, నెట్వర్క్ ఇంజనీర్ ఏం నేర్చుకోవాలంటే డేటా డిప్లాయ్మెంట్ వర్క్ ఫ్లో ఎలా ఉంటుందో, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వర్చువల్ సర్వర్స్ ఇవన్నీ తెలుసుకోవాలి. అఫ్ కోర్స్ ఇక్కడ ఐటీ బ్యాక్గ్రౌండ్, zero IT background, you can have the knowledge from the server administration and the deployment first. Next, it is difficult to entry, but it is possible to learn. ఒకసారి ఎంట్రీ డిఫికల్ట్ అయినా we can possible to learn. కొన్ని క్లౌడ్స్ కావాలి, డాకర్స్ కావాలి. ఓకే, ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ దీస్, ఆఫ్టర్ గెట్టింగ్ రెడీ ఇన్ ద డెవాప్స్ for the workstation, make the containers and some tools. Next, Docker చెప్తున్నా deployments efficiently, how can we run the application, ఇది కూడా చాలా important. And since it is a most popular application, modern application, that is the cloud ఎలా వర్క్ చేస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో, how can it configure it, how can it scale it, ఇలాంటివన్నీ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇక్కడ అవసరం. ఇది బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ద డెవాప్స్ టు మేక్ పర్ఫెక్ట్. ఓకే, ఇలా మీరు ఫాలో అవుతూ డెవలప్ చేసుకుంటే మీకు డెవాప్స్ లో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. కానీ కొన్ని వదిలేస్తారు, హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ తో ఎప్పుడు కూడా స్టెప్ వేయకండి. సో మన స్టెప్ మనము హౌ క్యాన్ వి గెట్ ఇట్ చూసిన తర్వాత క్లౌడ్ అండ్ డాకర్స్ ఇది కదా. అండ్ ద థర్డ్ స్టెప్ ఇంకొక టూ స్టెప్స్ ఉంటాయి ఓవరాల్ సమ్మరీలో. థర్డ్ స్టెప్ ని నేను 3 ఆటోమేషన్స్ అంటాను. ఈ ఆటోమేషన్స్ లో ఏంటి అంటే ఆటోమేషన్ స్కిల్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. సో దట్ ద హార్ట్ ఆఫ్ ద డెవాప్స్ ఈస్ ద CI and CD pipelines. అందుకే ఈ స్కిల్ కంపల్సరీ. అందుకే లెర్న్ టు బిల్డ్ ద CI and CD pipelines also. Finally, we have to learn the automated parts to complete the DevOps, so that a concept of the complete tools as Excel, configuration as the code, security as a code, పాలసీ యాజ్ ఏ కోడ్ అండ్ సో ఆన్. ఇవి మనకి ఫైనల్ గా వి నీడ్ ద ఇన్ఫర్మేషన్. ఈ నాలెడ్జ్ మనకి కంపల్సరీగా ఉండాలి, ఎందుకంటే బేసిక్ గా ఆటోమేషన్స్ లేకపోతే ఫార్మ్ ఆఫ్ ద కోడ్ రాదు. అందుకని మనకి ఆటోమేషన్స్ కంపల్సరీ. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏమో గో ఫ్రమ్ దేర్ అండ్ కీప్ ఆన్ లెర్నింగ్ అండ్ అప్గ్రేషన్. అక్కడ నుంచి స్టార్ట్ చేసి మన బ్రెయిన్ కి మంచి పదును పెట్టుకుంటూ మనం డెవలప్ చేసుకుంటే, సో డెవాప్స్ ఎవాల్వ్స్ ద న్యూ టూల్స్, లేటెస్ట్ టూల్స్ ఎప్పుడు వస్తుంటాయి కాబట్టి కీప్ ఆన్ లెర్నింగ్ అండ్ బీయింగ్ డెవలప్డ్ యాజ్ అప్గ్రేడ్. అండ్ డెవాప్స్ ప్రొఫెషనల్స్ ఏంటి అంటే యూ షుడ్ లెర్న్ హౌ టు ఎవాల్యుయేట్, హౌ టు టెస్ట్ మెనీ న్యూ టూల్స్ అండ్ ఆల్వేస్ సేమ్ గోల్ టు ఆప్టిమైజ్ అండ్ ఈవెన్ ద ప్రాసెస్ దే క్యాన్ మేక్ మోర్ ఎఫిషియంట్. ఇవి మినిమం 4 స్టెప్స్ లాగా తీసుకుంటే ఈ 4 స్టెప్స్ మినిమం మన డెవాప్స్ కి డెవలప్మెంట్ కి యూజ్ అవుతుంది. ఓకే, దిస్ కెన్ కన్సిడర్ యాజ్ అవర్ రోడ్ మ్యాప్ ఆఫ్ అవర్ డెవాప్స్. సో దిస్ ద క్లాస్ అబౌట్ టుడే. అండ్ ఈ క్లాస్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఎవరైతే డెవాప్స్ మెయింటైన్ చేయాలనుకుంటున్న వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. The entire roadmap of the DevOps nowadays is like coding, non-coding, ఏం ఆపరేటింగ్ సిస్టమ్ వాడాలని చాలా ఉంది. అందరూ కూడా ఎంతసేపు సాఫ్ట్వేర్ ఏం యూజ్ చేస్తున్నాము, ఏమి డేటాబేస్ యూజ్ చేస్తున్నాము, ఏం అప్లికేషన్ చూస్తున్నారు. ఇందులో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ లో వర్క్ చేస్తాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఓన్లీ ఫర్ ద డెవాప్స్. మిగతా వాటి కన్నా డెవాప్స్ కోసం స్పెషల్లీ చెప్తున్నాను. సో ఆపరేటింగ్ సిస్టమ్ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫర్ ద డెవాప్స్. ఓకే, నౌ ఐ హోప్ యు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ వీడియో. ఇఫ్ యు లెర్న్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.